టాలీవుడ్ లో సినిమా పేర్లే ఇంటి పేరుగా మార్చుకున్న సెలబ్రిటీలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. షావుకారు జానకిగా పాపులర్ అయిన జానకి అసలు పేరు శంకరమంచి జానకి. అప్పట్లో సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించింది. 1950లో వచ్చిన షావుకారు చిత్రంతో ఈమెకు షావుకారు జానకిగా పేరు వచ్చింది. సాక్షి రంగారావు గారి అసలు పేరు రంగవజ్జుల రంగారావు. 1967లో విడుదలైన సాక్షి ఈయన నటించిన మొదటి సినిమా. దీంతో మొదటి చిత్రం పేరు తన ఇంటి పేరుగా మారిపోయింది. సుమారుగా 800 సినిమాలలో నటించారు. 1982లో వచ్చిన శుభలేఖ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు శుభలేఖ సుధాకర్. ఈయన అసలు పేరు సురావజ్జుల సుధాకర్. శుభలేఖ చిత్రం ద్వారా పాపులర్ అవ్వడంతో శుభలేఖ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. కల్లు చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం. తెలుగులో హాస్య నటుడు. ఎంవి రఘు దర్శకత్వంలో వచ్చిన కల్లు చిత్రంలో గుడ్డివాడిగా నటించి మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. దీంతో ఆయన పేరు కల్లు చిదంబరంగా మారిపోయింది. 2015లో మరణించాడు. 1986లో వచ్చిన సిరివెన్నెల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఈయన అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి. తెలుగు సినీ గీత రచయిత. తెలుగు సినిమాల్లో హాస్య నటుడిగా మంచి గుర్తింపు పొందాడు ఆహుతి ప్రసాద్. ఈయన అసలు పేరు అడుసుమిల్లి జనార్దన వరప్రసాద్. 1988లో వచ్చిన ఆహుతి సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దీంతో ఆహుతి ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ప్రసిద్ధ తెలుగు సినీ గాయకుడు, గీత రచయిత మరియు సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్. తెలుగులో 200కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1985లో వచ్చిన వందే మాతరం సినిమాతో నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యాడు. దీంతో వందే మాతరం శ్రీనివాస్ గా పాపులర్ అయ్యాడు. అల్లరి నరేష్ 2002లో వచ్చిన అల్లరి అనే సినిమాతో మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కాబట్టి అల్లరి నరేష్ గా పాపులర్ అయ్యాడు. సత్యం రాజేష్ తెలుగు సినీ హాస్య నటుడు. తెలుగులో 300కి పైగా సినిమాల్లో నటించాడు. సుమంత్ నటించిన సత్యం సినిమాతో పాపులర్ అయ్యాడు. రాజేష్ అసలు పేరు రాజేష్ బాబు. దిల్ రాజు అసలు పేరు వి వెంకట రమణారెడ్డి. తెలుగు నిర్మాత, ప్రొడ్యూసర్. దిల్ రాజు నిర్మించిన మొదటి చిత్రం పేరు దిల్. దీంతో ఇతను దిల్ రాజు గా పాపులర్ అయ్యాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.